లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ that what all I spoke about పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. పగల చూస్తే పగలే గల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. వాళ్ళు కోరుకుంది కూడా అదే, అలా మాట్లాడకూడదని జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను అపాలజిస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, సపోజ్ కేవీఆర్ అనేటటువంటి జర్నలిస్ట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జర్నలిస్ట్, కానీ అతని మీద తప్పుడు కేసులు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. అతను మా పార్టీ కాదు, అయినా మేము అతనికి లీగల్ సపోర్ట్ అందించాం. సో అతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకున్నారు, కలిశారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సరే, న్యాయ సహాయం మేము ఇప్పటి వరకు ఎవరికి అలాంటి వ్యక్తికి మేము అందించాలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అతను చల్లా మధు గారికి ఫోన్ చేసి ఉండొచ్చు. చేస్తే సరే ఆయన సజ్జల గారితో మాట్లాడి చెప్తాను. సజ్జల గారు ఎవరితో మాట్లాడి చెప్పాలి? జగన్ గారితో మాట్లాడి చెప్పాలి కదా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అది జగన్ గారికి ఇతను ఒక ఉన్నాడని తెలిస్తేనే కదా ఫస్ట్. అది జగన్ గారికి ఇతను ఒక ఉన్నాడని తెలిస్తేనే కదా ఫస్ట్ పాయింట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో ఆయన జగన్ గారికి ఉన్నాడని తెలిస్తే పత్రికా ప్రకటన పార్టీకి సంబంధం లేదు ఎందుకు ఇస్తారు? ఈ మాట వెంటే బోరుగడ్డని ఇంకా బోరు మాట్లాడేమో. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ తెలియదు అంటే ఆయన గుండె బద్దలైపోద్ది. ఆయన బోరు అంటారా, బూతులు తిడతారా, ఆన్లైన్ చంపేస్తాం, లేపేస్తాం, లేదంటే వెంకటరెడ్డి గాని లాక్కొచ్చి కంతాం, ఆయన ఇష్టం వచ్చినా ఆయన వాక్కోమ. దరిద్రుడాన్ని చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? నీచుడా. అంటే వెంకటరెడ్డి గారు నాకు ఇది మాత్రం అబద్ధం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బోరుగడ్డ అనిల్ ఎవరో తెలియదు అని మీరు చెప్పడం అబద్ధం అనిపిస్తుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఎందుకంటే తెలంగాణలో ఉండే కేవీఆర్ తెలుసు జగన్మోహన్ రెడ్డిని, ఆయన కలిశాడని మీరే చెప్తున్నారు. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. రెండో పాయింట్, ఇప్పుడు జగన్ గారికి తెలియకుండా పార్టీకి సంబంధం లేని ప్రకటన వస్తుందా? మీరు చెప్పండి. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవడం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోకపోవడం. ఒక అధినాయకుడికి తెలియకుండా ఒక వ్యక్తికి సంబంధించి అతనికి పార్టీకి సంబంధం లేని ప్రకటన కింద లెవెల్లో జరగదు కదా. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం మరి అలాంటప్పుడు కేవీఆర్ మీ పార్టీ వ్యక్తి కాదు, కృష్ణారావు మీ పార్టీ వ్యక్తి కాదు, మరి వాళ్ళకి న్యాయ సేవ అందించడానికి మీరు ఎందుకు ముందుకు వచ్చారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. రావణ్ మీద పెట్టింది తప్పుడు కేసు, ఉపా చట్టం. ఇప్పుడు ఏదైతే కేవీఆర్ మీద పెట్టింది తప్పుడు సెక్షన్ కూడా. సో వాళ్ళు వచ్చి మాకు న్యాయ సహాయం కావాలని అడిగారు. యూట్యూబర్ రామన్ని సమర్థించడము అంటే హిందువులని అవమానించినట్లే. అడిగిన దాన్ని బట్టి న్యాయ సహాయం చేయొచ్చా లేదా? ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఎలా మీరు మనుషులా పశువులా? ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? అతను ఏం అనలేదా, ఏం ఆగలేదా? అటువంటి ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరంలా. మేము కేవీఆర్ గారు ఎక్కడ తప్పు మాట్లాడాలి? కేవీఆర్ శృతి మించి మాట్లాడిన వీడియోలు కూడా ఎడిట్ చేసి నచ్చితే మంచోడు, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సో ఇప్పుడు నేను క్లియర్ గా అంటుంది ఏంటి, బోరగడ్డ అనిల్ అనే దాని గురించి అసలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కాకపోతే శృతి మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఉండాలి కదా, ఏదో చంపేస్తా, ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడుతున్నాడు. ఫోన్ నాకు రోజు చాలా. వెంకటరెడ్డి ఎవరు నన్ను అంటానికి రౌడీ షీటర్? అంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అధికార ప్రతినిధి హోదాలో నేను మాట్లాడుతున్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోసం నేను రిస్క్ చేసి మాట్లాడితే పిచ్చ కొట్టుడు కొట్టారు. అయినా నేను జగన్ అన్న కోసం భరిస్తే ఈ రోజు నాకు సంబంధం లేదంటారా? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మేమేం అతను మాట్లాడమని చెప్పలా. అతనికి మా పార్టీకి సంబంధం లేదు. ఎవరో పట్టించుకోలేదు, ఎవరో మాట్లాడుకుంటారు రోడ్డు పోయేవాళ్ళు. వీళ్ళందరి గురించి మనకెందుకు? ఏంటి అది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు
అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మీరు ఇప్పుడు ఏమన్నా గట్టిగా ఆయన మీద మాట్లాడి బోరగడ్డ రౌడీ షీటర్ అనే అతను అసలు ఈ ఉండటానికి అర్హత లేదని సాయంత్రం మీకు కూడా ఫోన్ చేస్తాడు. అదే పనే అది. శ్రీరెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. నేను జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను రిస్క్ చేసి మాట్లాడితే నాకు సంబంధం లేదని అంటారా, సార్, మట్టి కొట్టకపోతారు మీరనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఆడదాన్ని ముసురు ఊరికే పోతురా, ఆ దేవుడు ఉన్నాడు రే, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. రెడ్డి అంతు తేలిస్తా అంటున్నారు బోరుగడ్డ అనిల్. నాకు ఎన్ని రోజులు ఆయుష్ రాసి పెట్టి దేవుడు ఉంటే అన్ని రోజులు నేను ఉంటా. వీళ్ళు ఇంకొక ఆయన నేను ఏదో చేసేస్తా అంటే అది అవ్వదు కదా. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఓటుకేది వస్తే అది ఎమ్మెల్యే చూడు, ఇంకోళ్ళు చూడు, వాడిని బండికి లాక్కొచ్చి కొడతా, లేదంటే వీళ్ళకి అమ్మాయిలను అజ్జేస్తా, లేదంటే వాడది ఈడిది ఇష్టం ఉందని మాట్లాడితే వీళ్ళందరికీ ఎవరైనా మద్దతు తెలుపుతాడా? డైలాగులు చెప్పడం కాదు రోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన